నెల్లూరు పాలిటిక్స్ లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిదే పైచేయి అయిందా? సీఎం జగన్ కు వీర విధేయుడిగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను నెల్లూరు సిటీ నుంచి నర్సరావుపేట లోక్సభ అభ్యర్థిగా పంపడంలో ఎవరి హ్యాండ్ ఉంది? సిటీలో అనిల్ కు సీన్ లేదన్న వేమిరెడ్డి మాటలను సీఎం జగన్ నమ్మినట్లేనా? ఇవన్నీ తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2 సార్లు నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా సీఎం జగన్ తొలి మంత్రివర్గంలో పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ ను నెల్లూరు నుంచి పల్నాడుకు పంపనున్నారనే సమాచారం జిల్లా రాజకీయాల్లో హీట్ పుట్టిస్తోంది. తాజా పరిణామంతో వైసీపీలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాటకే ఎక్కువ విలువ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. నెల్లూరు జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీలో కీలక నాయకుల్లో ఒకరు. ఆర్థిక బలం ఉన్న నేత. పార్టీ ఆర్థిక వ్యవహారాల్లో వేమిరెడ్డి వెన్నుదన్నుగా నిలుస్తారనే ప్రచారముంది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వేమిరెడ్డి పదవీకాలం కొద్ది రోజుల్లో ముగియనుంది. దీంతో వచ్చే ఎన్నికల్లో వేమిరెడ్డిని నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా బరిలో దింపాలని నిర్ణయించింది వైసీపీ. అయితే తాను ఎంపీగా పోటీ చేయాలంటే నియోజకవర్గం పరిధిలో 3 అసెంబ్లీ సీట్లలో మార్పులు చేయాలని కండిషన్ పెట్టారు వేమిరెడ్డి. దీనిపై గతంలో విస్తృత చర్చ జరిగింది. నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ యాదవ్, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఉదయగిరి ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డిలను మార్చాలని, వీరు వచ్చే ఎన్నికల్లో గెలవరని, సర్వేల్లో కూడా ఇదే విషయం తేలిందని సీఎం జగన్ కు వేమిరెడ్డి ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే తొలుత వేమిరెడ్డి వాదనను కొట్టిపడేసిన సీఎం జగన్ తాజాగా అనిల్ కుమార్ ను నరసరావుపేట లోక్సభ అభ్యర్థిగా నిర్ణయించినట్లు చెబుతున్నారు. సీఎం ఇలా మనసు మార్చుకోవడానికి ఎంపీ వేమిరెడ్డి పట్టుబట్టడమే ప్రధాన కారణమని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అనిల్ కు స్థానచలనం కలగడంతో మిగతా ఇద్దరి పరిస్థితేంటో అన్న చర్చ మొదలైంది. నెల్లూరులో సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుల్లో అనిల్ కుమార్ యాదవ్ ఒకరు. ఇక వేమిరెడ్డి కూడా వైసీపీ ప్రధాన నేతల్లో ముఖ్యులు. ఈ ఇద్దరి మధ్య చాలా కాలంగా విభేదాలు ఉన్నట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో అనిల్ కుమార్ ను నరసరావుపేట పంపడంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. నరసరావుపేట సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కొద్ది రోజుల క్రితమే వైసీపీకి రాజీనామా చేశారు. ఆ లోక్సభ స్థానం నుంచి బీసీ అభ్యర్థిని నిలపాలని భావించిన వైసీపీ హైకమాండ్ ఒకరిద్దరు బీసీ నేతల పేర్లు పరిశీలించింది. కానీ అనూహ్యంగా అనిల్ కుమార్ యాదవ్ పేరు ఖరారు చేయాలని నిర్ణయించడమే సంచలనం సృష్టిస్తోంది. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితంగా మెలిగిన అనిల్ కుమార్ కు స్థానభ్రంశం ఉంటుందని అస్సలు ఊహించలేదు. ఎంపీ వేమిరెడ్డి తొలుత అనిల్ కు సీట్ ఇవ్వొద్దని చెప్పినా సీఎం జగన్ సూచనతో వెనక్కి తగ్గినట్లే కనిపించారు. అయితే ఆయన తెరచాటుగా చక్రం తిప్పడం వల్లే అనిల్ ను మార్చక తప్పలేదనే వాదన వినిపిస్తోంది. మొత్తానికి వైసీపీలో వేమిరెడ్డి సత్తా ఏంటో ఈ వ్యవహారంతో స్పష్టమైంది.